మన ఆస్ట్రోకి స్వాగతం. సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న గ్రామంలో ఫిరణ్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను చాలా ధైర్యంగా ఉండేవాడు. కాని దేవుళ్ల విషయానికి వస్తే కొంచెం భయం ఉండేది. ఒకరోజు అతని స్నేహితులు ఒక సవాలు పెట్టారు. రాత్రి 12 గంటలకు గుడికి వెళ్ళి 1 గంట అక్కడ ఒంటరిగా కూర్చుంటే నువ్వు గెలిచినట్టు అని అన్నారు. కిరణ్ మొదట భయపడ్డాడు. కాని తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి 12 గంటలకు గుడి దగ్గరకు వెళ్లాడు. చుట్టూ ఎక్కడ చూసినా చీకటి. గాలికూడా నెమ్మదిగా వీయడం మొదలయింది. గుడిలోకి అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన నిశ్శబ్దం అతని చుట్టుముట్టింది. దీపాలు కొంచెం కొంచెంగా ఆరిపోతున్నాయి. అతను నెమ్మదిగా దేవుడి దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. కొన్ని నిమిషాలు అన్నీ సైలెంట్గా ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది. ఇక్కడికి రా. కిరణ్ గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ అదే శబ్దం. ఇక్కడికి రా. ఇప్పుడు అతనికి చాలా భయం వేసింది. బయటకు వెళ్ళిపోవాలనిపించింది. కాని ఏదో ఒక శక్తి అతన్ని ఆపింది. అతను నెమ్మదిగా ఆ శబ్దం వస్తున్న దిశగా నడిచాడు. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోంది. దేవుడి విగ్రహం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. అతను కళ్ళు మూసుకున్నాడు. ఆ వెలుగులో అతనికొక అద్భుతమైన శాంతి అనిపించింది. అప్పుడే అతనికి ఒక స్వరం వినిపించింది. భయపడకు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. కిరణ్ కళ్ళు తెరిచాడు. గుడి మామూలుగా మారిపోయింది. అతనికి భయం పూర్తిగా పోయింది. ఆ రాత్రి అతని జీవితం మారిపోయింది. తర్వాత రోజునుండి అతను ప్రతిరోజూ గుడికి వెళ్ళి భక్తితో ప్రార్థించేవాడు. అతను ఒక విషయం గ్రహించాడు. భయం అనేది మన మనస్సులోనే ఉంటుంది. దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఆ రాత్రి వినిపించిన శబ్దం దయ్యం కాదు, దేవుడి పిలుపే. నమస్కారం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవం పొందారా? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి.